పర్ఫెక్షనిస్ట్స్. వీళ్ళకన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు ఒక పని చేయటానికి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు అయిపోయింది, పని అయిపోయింది, అమ్మయ్యా అనుకునే టైంకి ఇంకెక్కడో డౌట్ వస్తుంది, ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందేమో. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నారట. కొన్ని రోజులు కొన్ని నెలలు కష్టపడి ఒక శిల్పాన్ని చెక్కారు. చెక్కిన తర్వాత అద్భుతంగా శిల్పం వచ్చింది. దూరంగా నించొని ఆ శిల్పాన్ని చూశారు, బ్రహ్మాండంగా ఉంది, చాలా ఆనందం కలిగింది. తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఈ మొహంలో కొంచెం తేడా చిన్నది, ఇట్లా అంటే మంచిగా అవుతుందేమో, చిన్న ఇంప్రూవ్మెంట్ చేద్దాం అని చెప్పి చెక్కటం మొదలుపెట్టాడు. దాని తర్వాత ఇంకెక్కడో ఇంకొంచెం మొత్తం మొదటికే మోసం వచ్చింది. ఉన్న మంచిగా అత్యద్భుతమైన శిల్పం కాస్త దరిద్రంగా మారి. పర్ఫెక్షనిస్ట్ల మెంటాలిటీ కూడా అది. ఏదో ఓ పీకేద్దాం లాగేద్దాం అనుకుంటారు, ఏం చేయరు. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, ఏమీ చేయరు. ఎవరికైతే పర్ఫెక్షన్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, అరే నేను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కదా, ఇంకా బెటర్ అవుట్కమ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా కదా అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు 100% ఇవ్వాల. యాక్చువల్గా వాళ్ళు 1000% ఇచ్చారు, కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం పర్ఫెక్ట్గా లేదు. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, వాళ్ళు మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే, గ్రోత్ అనేది యాక్షన్లో ఉంటుంది, డిలేలో ఉండదు. మీరు ఏ పని అయితే చెయ్యాలో ఆ పని చేస్తే గ్రోత్ ఉంటుంది తప్ప డిలే చేస్తే గ్రోత్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే పోస్ట్ పోన్ చేస్తుంటారు, అంతా వాయిదాల పద్ధతి అనమాట. మళ్ళీ చేద్దాం, ఇంకొకసారి చిన్న పనులే రిపీట్ చేస్తుంటారు. సొల్యూషన్ ఏంటయ్యా అంటే, వీళ్ళు క్రిటిసిజం నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటుంటారండి. ఫెయిల్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటుంటారు. ఈ రియాలిటీని గనక యాక్సెప్ట్ చేయగలిగితే, ఫెయిల్యూర్స్ ఉంటాయి, క్రిటిసిజమ్స్ మనం ఎంత మంచిగా చేసినా సరే తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. నేను మాట పడకూడదు, నన్నెవరు ఏమనకూడదు, ఈ మెంటాలిటీ నుంచి గనక బయటికి వస్తే పర్ఫెక్షనిస్ట్ అనే దాని నుంచి బయటపడచ్చు. అతిగా ఆలోచించటం తగ్గించచ్చు.